ఓకే అండ్ అలాగే శ్రీ విష్ణు గారు ద కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఆయన చేసినటువంటి ఫిల్మ్స్ ఏదైనా సరే మళ్ళీ 100% ఎంటర్టైన్ చేస్తాయి, డోకా లేదు. ఇందులో మాత్రం క్యామియో కాదు, ఇట్స్ అన్ ఎక్స్టెండెడ్ క్యామియో చూడబోతున్నాము. బట్ బిఫోర్ దట్ మీ పాస్పోర్ట్ కూడా మా దగ్గర ఉండిపోయిందండి, సో ఇద్దామని అనుకుంటున్నాము. బట్ కొన్ని డాక్యుమెంట్స్ మిస్సింగ్ ఉన్నాయి. ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ ప్లీజ్, పాస్పోర్ట్, హాట్ వీల్స్ డ్రైవింగ్ లైసెన్సా? ఇది ఎక్కడ కంపెనీ అండి? యాడ్ గర్ల్స్ హార్టా? ఆథరైజేషన్ టు డ్రైవ్ ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ వెహికల్స్ త్రూ అవుట్ ఇండియా. అవేం క్లాసు? శ్రీ విష్ణు వ్యాలిడ్ టిల్ శ్రీ విష్ణు గారు 150th మూవీ. మీరు 150 కాదు, మాకు 1500 చేసినా మేము చూస్తూనే ఉంటాం. బై ద వే శ్రీ విష్ణు గారు, మీ స్టైల్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయండి ఇందులో? అర్థం కానట్టు ఇందులో అసలు డైలాగులు ఉండవండి. అవన్నీ తరుణ్ భాస్కర్ గారు క్యాప్చర్ చేశారని విన్నాను. మేబీ అది తరుణ్ పెట్టారు, నా చాలా తక్కువ డైలాగ్స్. ఓకే, ఈ పాస్పోర్ట్ సంగతి పక్కన పెట్టండి. యాక్చువల్లీ మీకు లైఫ్ టైం వీసా ఇవ్వాలి అంటే ఏ కంట్రీకి ఇస్తే బెటర్ అంటారు? అంటే ఎవరది బ్యాంకాక్ చెప్పింది? జీవన్, దయచేసి వెళ్ళు, గోటు పటాయా. మేరా భారత్ మహాన్ అని ఇచ్చాం కదా, అంటే నాకు ఇక్కడ చాలండి, ఇండియా హ్యాపీ. అవునా? ఇంకెక్కడికి వద్దు? ఇంకెక్కడికి వద్దు. గ్రేట్ అండి, సూపర్. మేరా భారత్ మహాన్ అన్నారు కదా మీరు ట్రైలర్లో, అందుకని అర్థమైంది. ఇది గాయపడ్డ సింహం చూశారు కదా, యా ప్లీజ్ మీరు గాయపడ్డ సింహం. అయితే ఈ సింహాన్ని మినహాయించి ఒకవేళ కనుక మీరు యానిమల్ టైటిల్స్ మన కాస్ట్ అండ్ క్రూలో ఇవ్వాలి అంటే ఎవరికి ఏది ఇస్తారు? ఎవరికంటే నేను ఒక్కొక్క పేరు చెప్తూ వెళ్తాను. సింహం లేదు. సింహం కావాలంటే తీసుకోండి, గో ఆఫ్టర్ దట్. ఓకే, వెయిట్, స్టే. ఓకే, యా. ఎవరిదంటారు ఇప్పుడు? ఇప్పుడు కశ్యప్. కశ్యప్ అంటే ఏ యానిమల్ని మనం డెడికేట్ చేద్దాం కశ్యప్కి? యానిమల్ లేకపోతే ఏదైనా వేరే జంతువు? మీ ఇష్టం అండి, ఫ్రీ చాయిస్. యా. కాక్రోచ్. కాక్రోచా? అంటే ఎన్ని అణుబాంబులు పేలినా కూడా కాక్రోచ్ చావలేదు కదా, అలా ఈ సినిమా షూటింగ్ అప్పుడు చాలా పేలింది బాబు. మా కిచెన్లో ఎన్ని రకాలైన పెస్టిసైడ్స్ పెడుతున్నాము, అయినా లైట్ ఆపేసి మేము అలా వెళ్ళగానే అన్ని బయటకు వచ్చేస్తాయి. కశ్యప్. ఓకే, నెక్స్ట్ పర్సన్ మన మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్. ఎక్కడ ఉన్నారు? హీస్ హియర్. యా. డైరెక్టర్ ఇరగదీశాడండి ఆయన, మంచి సౌండ్లు ఇచ్చే జంతువులు ఏమున్నాయి? సౌండ్ ఇరగదీసేది ఇట్లా ఫాస్ట్. హార్స్. హార్స్. ఓకే, మీకు హార్స్ అండి. ఓకే, హార్స్ అంటే లైన్ ప్లే చేసిన వాడేవాడు, తన దగ్గర అదొక్కటే ఉంది. ఓకే, నెక్స్ట్ ఫరియా. జిరాఫీ వద్దా? ఇక్కడ చూడండి ప్లీజ్, ఇక్కడ తారతమ్యాలు ఏమీ లేవు. బటర్ఫ్లై. వావ్, సీతాకోక చిలక ఆల్రెడీ ఉంది. యు న్యూ దట్, సీ యు మేనిఫెస్టెడ్ ఇట్. ఓ మై గాడ్. బటర్ఫ్లైకి క్యాట్ వేసాడు. ఓకే, మానస. బర్డ్, కింగ్ ఫిషర్ బర్డ్. వావ్, మాన్సా కింగ్ ఫిషర్ బర్డ్ అంటే తెలుసు కదా, కీన్ అయి ఉంటుంది, ఎక్కడ చాప ఉంటుందో టక్ మన వెళ్ళి పట్టుకుంటుంది అనమాట. ఓకే, సో కింగ్ ఫిషర్ బర్డ్. పాపం అది మన ఇక్కడికి వచ్చిన పిల్లి అండి, వీళ్ళు వేసిన పిల్లి కాదు. జేడి గారు టైగర్. జేడి గారు పులి. యా. అండ్ నారా రోహిత్ గారు లైన్. మీ అన్నయ్య. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాలో మీరు ఏం చేసి ఉంటారు అని ఫ్యాన్స్ గెస్ట్ చేసి కొన్ని తయారు చేశారు, ఒకసారి చూద్దామా? యా. సింహం పక్కకి రా, లైట్ కట్ చేస్తున్నాం, ప్లీజ్ ప్లే. హీరోని కన్ఫ్యూజ్ చేసి మైండ్ గేమ్ ప్లే చేస్తున్న జోకరా మీరు? కాదు. ఓకే, దట్స్ ద రాంగ్ గెస్. నెక్స్ట్, ఎక్స్టెండెడ్ క్యామియోలో శ్రీ విష్ణు గారు ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నారు? జేమ్స్ బాండ్ లాగా స్టైలిష్ అండర్ కవర్ మిషన్ ఏమైనా ఉందా ఈ సినిమాలో? లేదు, అలా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ నువ్వేమో. దయచేసి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని May 1st రాకండి. ఓకే, నెక్స్ట్, ఆడియన్స్ కోసం విష్ణు అన్నని పైలట్ గా మార్చిన పవన్ సాధినేనినా? అసలు
అది అది వేరే మూవీది ఇక్కడికి వచ్చేసింది బై మిస్టేక్. తీసేయి. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ లాగా సీక్రెట్గా హెల్ప్ చేస్తాడా, లేక సూపర్ మ్యాన్ లాగా లాస్ట్లో వచ్చి అందరినీ సేవ్ చేస్తాడా? లేదండి, ఇది కాదు, అసలు సంబంధం లేదు. ఒకవేళ ఈ రెండిట్లో ఏదైనా ఒక పవర్ మీకు వచ్చేసింది అనుకోండి, ఈ రెండిట్లో ఏ మ్యాన్ అవ్వాలనుకుంటున్నారు మీరు? ఏమేంటి? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్ అవుతా, డ్రెస్ స్పైడర్ మ్యాన్ కావాలి. ఓకే విష్ణు గారు, ఇంకా ఉందా, అయిపోయిందా? దట్స్ ఇట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విష్ణు గారు. యాజ్ యూజువల్ యూ ఆర్ అ సూపర్ ఎంటర్టైనర్.